ఇరాన్పై యుద్ధానికి సిద్ధమైంది అగ్రరాజ్యం. ఇందుకోసం భారీ యుద్ధ నౌకలను పశ్చిమాసియాకు తరలించింది. అయితే ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన యుద్ధ విమాన వాహన మౌనిక యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఇప్పుడు సమస్యల వలయంగా మారింది. వెనెజులా అధ్యక్షుడిని బందీగా చేసుకోవడంలో కీ రోల్ ప్లే చేసిన జెరాల్డ్ ఇటు తాజాగా సొంత సిబ్బందిని ఇబ్బందులు పెడుతోంది. యుద్ధ నౌకలో ఉన్నట్టుండి 650 టాయిలెట్లు పనిచేయకుండా పోయాయి. దీంతో సిబ్బంది నరకం చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ 8 నెలలుగా సముద్రంలో ఎలాంటి పూర్తి స్థాయి మెయింటెనెన్స్ లేకపోవడంతో యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్లోని టాయిలెట్ డ్రైనేజీ వ్యవస్థల పనితీరు పడకేసింది. నిర్వహణ సిబ్బంది రోజుకు దాదాపు 19 గంటలు వీటిని మరమ్మతు చేయడంలో మునిగిపోతున్నారు. దీంతో నౌకల్లోని దాదాపు 5,000 మంది సిబ్బంది కాలకృత్యాల కోసం క్యూ వరుసల్లో నిలబడి అవస్థలు పడుతున్నారు. యుద్ధరంగంలో శత్రువుకు ఎదురు నిలబడాల్సిన సెయిల్యూర్లు టాయిలెట్ల వద్ద పడిగాపులు పడుతున్నారు. అయితే ఇంత జరుగుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొండిగా మరికొన్ని నెలల పాటు నౌకను సముద్రంలోని కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.